ఒకప్పుడు నేను కూడా మోకాళ్ళు నడుము నొప్పులతో బాధపడేదాన్ని. కానీ ఇప్పుడు కాదు. ఎటువంటి ఆపరేషన్ లేకుండా లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. బాలీవుడ్ స్టార్ కిడ్ జాన్వీ కపూర్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు చేసినా సక్సెస్ సంపాదించలేకపోతోంది. మరోవైపు అంతే ప్రెజర్ లో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుంది. మరి తెలుగు సినిమా అయిన జాన్వీ కపూర్ ఎక్స్పెక్ట్ చేస్తున్న బ్రేక్ ఇస్తుందా? టాప్ హీరోయిన్, స్టార్ ప్రొడ్యూసర్ కూతురైన జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి 6 ఏళ్లైంది. అయితే ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క హిట్ సినిమా కూడా కొట్టలేకపోయింది. రకరకాల జానర్స్ ట్రై చేస్తున్నా కమర్షియల్ సక్సెస్ రాబట్టలేకపోతోంది. ఫస్ట్ నుంచి యావరేజ్ స్టాక్ తోనే సరిపెట్టుకుంటున్న జాన్వీ కపూర్ కెరియర్ దేవరాతో నెక్స్ట్ లెవెల్ కి వెళుతుందా అన్న చర్చ జరుగుతోంది ఇండస్ట్రీలో. జాన్వీకి బాలీవుడ్ లో బ్రేక్ ఇప్పటి వరకు రాలేదు. కమర్షియల్ సినిమాలు టచ్ చేయకుండా కంటెంట్ డ్రివెన్ సినిమాలు చేస్తూ వస్తున్న జాన్వీ కెరియర్ కి కంప్లీట్ కమర్షియల్ స్టోరీగా దేవరాతో ఎంట్రీ ఇస్తోంది. ఎన్టీఆర్ లాంటి బిగ్గెస్ట్ హీరో, పాన్ ఇండియా వైడ్ క్రేజ్ మార్కెట్ ఉన్న హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోవడంతో పాటు తెలుగులో తనకున్న సెంటిమెంట్ తో గ్యారంటీగా దేవరాతో కెరియర్ లో హిట్ కొడుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఎందుకంటే జాన్వీ కెరియర్ మైలేజ్ కి హిట్ చాలా అవసరం. అందుకే పక్కా ప్లాన్ తోనే దేవర్లో హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకుంది జాన్వీ. ఫ్యాన్సే కాదు, జాన్వీ కూడా దేవరా మీద బాగా హోప్స్ పెట్టుకున్నారు. అందుకే దేవరకు సంబంధించి ప్రతి చిన్న విషయాన్ని ఎక్సైట్మెంట్ తో పోస్ట్ చేస్తోంది. సౌత్ ఆడియన్స్ ని, స్పెషల్లీ తెలుగు ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసే పనిలో ఫుల్ బిజీగా ఉంది. సెట్స్ లో కూడా జాన్వీ తెలుగు మాట్లాడడం, డైలాగ్స్ చెప్పడం అంతా చూసి ఆశ్చర్యపోయానంటూ ఎన్టీఆర్ చెప్పడంతో జనాలు జాన్వీ మీద చాలా ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. సక్సెస్ రేట్ పెద్దగా లేకపోయినా బాలీవుడ్ లో యావరేజ్ సినిమాలు చేస్తూ వస్తున్న జాన్వీ కపూర్ దేవరాతో బిగ్ సక్సెస్ అందుకుంటుందని, ఫ్లాప్లకు బ్రేక్ పడి కెరీర్ లో మంచి బ్రేక్ వస్తుందని ఆశతో ఉంది.